9 టీవీ నిజామాబాద్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాల్టి ఉదయం నైవేద్య విరామ సమయంలో మైసూర్ సంస్థాన రాజమాత ప్రమోదాదేవి మహారాజ్, యదువీర్, కృష్ణదత్త చామరాజ్, వాడియార్, తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్, సూర్యనారాయణ, యాక్టర్ నందు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ నందు. తిరుమల దర్శనానికి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. చాలా కాలం తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఏర్పాట్లు కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ ఏ రకంగా అయితే సామాన్యులందరికీ ఖచ్చితంగా దర్శనం కలిగేలాగా, ఇబ్బంది కలగకుండా సామాన్యులందరూ వచ్చి దర్శనం చేసుకునే దానికి వీలుగా చేసినటువంటి కొత్త ఏర్పాట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దాట్. ఎటువంటి ఇంతకుముందు కంపారిజన్ అని కాదు కానీ ఎటువంటి ఎవరైనా సరే దేవుడి ముందు సామాన్యులే, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వటం, అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించడం అలా చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం. Very happy to be here this morning. The darshan and very good darshan, and Lord Venkateshwara has been very kind to all of us. This is my fifth visit rather, on this Pallavotsava function. I pray to him to bless all of us and then all the bhaktadis, and తెలుగులో ఏం ಹೇಳೋದು, ದೇಶ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ, దేశం బాగుంది ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. ಇಂದು ನಮ್ಮ ತಿರುಮಲಲ್ಲಿ ಶ್ರೀ ಬಾಲಾಜಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ಈ ಫಲವೋತ್ಸವ ವಿಧಿಯನ್ನು ಪೂರೈಸಲಾಗಿದೆ. ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಶ್ರೀವಾರಿ ಫಲವೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು. ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ನಮ್ಮ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಸಮೃದ್ಧಿ, ಆನಂದವನ್ನು ದಯಪಾಲಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ.